చేస్తున్నామంటే బటన్ని షేప్ చేయడం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని హైట్ విడ్త్ని ఏం చేసామంటే అలా ఇమేజ్ పెట్టేటప్పుడు మన యొక్క ఇమేజ్ అనేది ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్క హైట్లో ఉంటుంది. ఎస్. సో మన యొక్క ఇమేజ్ తీసుకుంటే ఈ ఇమేజ్ మనం పెట్టుకున్న ఇమేజ్ అనేది ఏమవుతుందంటే 500 పిక్సెల్స్ పెట్టాం. ఆ 500 పిక్సెల్స్ అనే హైట్ అనేది ఏమవుతుందంటే, సో మనది ఫోన్ కనుక అయితే 500 పిక్సెల్స్ ఉండదు. ట్యాబ్ అయితే, ల్యాప్టాప్ అయితే, అంటే మనం తీసుకున్న డివైజెస్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క హైటు ఒక్కొక్క స్క్రీన్ని కలిగి ఉంటుంది. ఒకటి 4 ఇంచెస్ ఉంటుంది, ఒకటి 5 ఇంచెస్ ఉంటుంది, ఒకటి 10 ఇంచెస్ ఉంటుంది, ఒకటి 12 ఇంచెస్, ఒకటి 14 ఇంచెస్, ఒకటి 15 ఇంచెస్ అని ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అంటే అన్ని సైజెస్లో కూడా మన హైట్ మొత్తాన్ని కూడా అలానే అలానే తీసుకొచ్చేసి ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకేమవుతుందంటే ఆ స్క్రీన్ మొత్తం కూడా కనపడదు అనమాట. నేను 500 పిక్సెల్స్ అని పెట్టానుకో నా మొబైల్లో అది పట్టదు. అందుకోసం ఏం చేస్తారంటే అన్ని డివైజెస్లో మన యొక్క ఇమేజ్ మొత్తం కూడా ఒకే హైట్లో కనపడాలి అంటే మనం వ్యూ పోర్ట్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసేసి మనం యూజ్ చేస్తాం అనమాట. అలా వ్యూ పోర్ట్ అనేది ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఏమైందంటే దీని స్క్రీన్ ఎక్కువ, దీని హైట్ ఎక్కువ, దీని హైట్ ఎక్కువ అయినా కానీ మనం ఏమని ఇస్తామంటే 50% ఆఫ్ VH అని ఇచ్చేసేసాం అనుకో హైటు, అప్పుడు మన స్క్రీన్ ఎంతైతే ఉందో ఆ హైట్లో 50% మాత్రమే చూపిస్తుంది. నువ్వు ఏ డివైస్ అయినా తీసుకో. అలానే 100 VH కనుక ఇచ్చాము అంటే ఏమైందంటే వ్యూ పోర్ట్లోకి వెళ్ళేసి హైట్ కనుక 100 VH అని ఇచ్చామనుకో ఏమైందంటే నీ యొక్క ఎంటైర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ 100% ఆ స్క్రీన్ మొత్తం కూడా ఏమైంది అంటే కంప్లీట్లీ నీ హైట్ అంతా కూడా ఆక్యుపై అయిపోయింది. అలానే విడ్త్ అనే ప్రాపర్టీలో కూడా వ్యూ పోర్ట్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. అంటే విడ్త్లోకి వెళ్ళి 100 VW కనుక ఇచ్చామంటే నీ స్క్రీన్ మొత్తంలో కూడా 100% విడ్త్ మొత్తాన్ని కూడా ఆ స్క్రీన్ ఆక్యుపై చేస్తుంది. అలానే 50 VW కనుక ఇచ్చామంటే హైట్ మెజర్ చేసేటప్పుడు ఆ స్క్రీన్లో ఆ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే 50% ఆఫ్ హైట్ని ఆక్యుపై చేస్తుంది అనేసి మనం లాస్ట్ కేటీలో చెప్పుకున్నాం. అలానే నెక్స్ట్ మనం ఒక ఇమేజ్ని పెట్టగానే ఏమైంది అంటే ఆ ఇమేజ్ అనేది ఇలా ఇలా వర్టికల్గా ఇక్కడ వచ్చిన ఇమేజ్ అనేది ఏమైందంటే మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ రిపీట్ అవ్వడం అనేది గమనించాం. ఇలా జరగడాన్ని ఏమంటారంటే వర్టికల్ రిపీటింగ్ అంటారు. అలానే కొన్నిసార్లు ఏమైందంటే మనం పెట్టిన ఇమేజ్ అనేది ఏమైందంటే ఇక్కడ నుండి మళ్ళీ ఫామ్ అయ్యి హారిజాంటల్గా కూడా కనపడతా ఉంటుంది. దీన్ని హారిజాంటల్ రిపిటేషన్ అని పిలుస్తారు. ఇలా ఒక ఇమేజ్ అలా హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ రెండిట్లా రిపీట్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఇష్యూని ఫేస్ చేసేసామంటే ఆ ఇష్యూని కనుక మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక CSS ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అదేంటిదంటే బ్యాక్గ్రౌండ్ -size అని రాసేసి వాల్యూ ప్లేస్లో కవర్ అనేది ఆప్షన్ కనుక ఇచ్చామనుకో వెంటనే మన యొక్క ఇమేజ్ మొత్తం కూడా ఏమైందంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మనం తీసుకున్న హైట్ విడ్త్ ఏదైతే ఉందో ఆ హైట్కి విడ్త్కి ఎగ్జాక్ట్లీ అనేది క్లియర్గా వెళ్ళి సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? మనం ఇమేజ్ తీసుకోవాలంటే ఫ్రీ పిక్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటామని చెప్పేసేసాం. ఓకేనా? ఓకే. ఈ పీపీటీలో ఎలాంటి డౌట్స్ లేవు. సో బాక్స్ ప్రాపర్టీలో అనదర్ పీపీటీ. సో ఆ పీపీటీ ఏందని చూద్దాం. ఈ పీపీటీలో వచ్చేసరికి మనం ఏం చేసేస్తామంటే ఒక బ్యాక్గ్రౌండ్కి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్కి ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక కంటైనర్కి ఇమేజ్ని ఎలా సెట్ చేస్తాము, అలానే ఒక కార్డుని ఎలా స్టైల్ చేస్తాము, అలానే ఒక బటన్ని ఎలా స్టైల్ చేస్తాము అనేది, అలానే స్పేసెస్ అనేది ఎలా ఇస్తాము, అలానే బాక్స్ ప్రాపర్టీస్ అయినా 2 అయిపోయినాయి. బార్డర్ అనే ప్రాపర్టీ, ప్యాడింగ్ అనే ప్రాపర్టీని ఎలా యూజ్ చేస్తాం అనేది ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటాం. ఈ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేటీలో మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నామంటే ఇక్కడున్న ఆర్కిటెక్చర్ని అచీవ్ చేయాలి అనుకున్నాం. ఇక్కడున్న ఆర్కిటెక్చర్ని కనుక చూస్తే ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక ఇమేజ్ బట్టి ఒక బాక్స్ ఉంది, అలానే ఇమేజ్ పైన మరొక బాక్స్ ఉంది, ఇమేజ్ బట్టి ఒక బాక్స్ ఉంది, ఇమేజ్ పైన ఒక బాక్స్ ఉంది. అంటే మనం మంచి గుడ్ డెవలపర్ అనేవాడు ఎప్పుడు ఏం చేస్తాడు, ఒక ఆర్కిటెక్చర్ని చూడగానే ఆర్కిటెక్చర్ని డెవలప్ చేయాలి అంటే ఆర్కిటెక్చర్ని ఏం చేస్తాడంటే బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాడు. అలా స్ప్లిట్ చేసినప్పుడు ఈ యొక్క ఆర్కిటెక్చర్ నేను గమనిస్తే 2 బాక్సులు అనేది అనకూడదు, కంటైనర్స్ అనాలన్నమాట. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని కనుక తీస్తే ఇమేజ్ ఉన్న ఒక కంటైనర్ని డెవలప్ చేసేసుకొని
ఆ పైన కార్డ్ అనే ఒక కంటైనర్ని డెవలప్ చేసేసుకుంటే ఈజీగా ఈ ఆర్కిటెక్చర్ని మనం డెవలప్ చేయొచ్చు. అలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకోవాలంటే ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ని డెవలప్ చేద్దాం. ఇమేజ్ డెవలప్ చేయాలంటే ఏంది, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ఉన్నట్లు డెవలప్ చేయాలి అనుకున్నాను. అలా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి అంటే దీనికోసం మనం 2 వాడతాం అనమాట. ఒక ఇమేజ్ పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎయిట్ని యూజ్ చేస్తాడు, హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ని యూజ్ చేసేసి మనం ఇమేజ్ని డెవలప్ అనేది చేస్తాం. ఇమేజ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి స్టైలింగ్ చేయాలి కాబట్టి ఇమేజ్ కోసం మనం ఒకటి రాస్తాం అనమాట. ఏమని రాస్తామంటే డాట్ అని పెట్టి ఒక సెలెక్టర్ నేమ్ ఇస్తాం అనమాట. ఆ సెలెక్టర్ నేమ్ ఏంటిది, కంటైనర్కి ఒక ఇమేజ్ పెడుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే బీజీ హైఫన్ కంటైనర్ అంటారు. అంటే బీజీ అంటే బ్యాక్గ్రౌండ్, హైఫన్ కంటైనర్ అని తీసుకొని ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి ఇమేజ్ పెట్టాలి అంటే సిఎస్ఎస్లో మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటిది, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అని రాసేసేసి కాలం పెట్టేసి యూఆర్ఎల్ అని ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి డబుల్ కోట్స్ ఇచ్చేసేసి అక్కడ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ పెడితే సరిపోతుంది. ఓకేనా, ఓకే పెట్టేసాను అనుకున్నాను. తర్వాత ఇమేజ్ పెట్టగానే మనకి ఆ ఇమేజ్ కనపడదు. ఎందుకని, ఆ ఇమేజ్కి పర్టికులర్ హైట్ అండ్ విడ్త్ అనేది మనం అప్లై చేయాలి. విడ్త్ అనేది అప్లై చేయకపోయినా డిఫాల్ట్గా తీసేసేసుకోండి. హైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. అప్పుడు నేనేం చేసేసానంటే ఆ ఇమేజ్కి హైట్ అనేది రాసేసేసి 100 BH అని చేశాను. అప్పుడు ఏమైంది, నేను పెట్టిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కంప్లీట్లీ స్క్రీన్ అంతా కూడా కనపడతా ఉంటుంది. ఓకే, మన ఇమేజ్ పెట్టగానే ఏమవుతుందంటే స్క్రీన్ అంతా కూడా ఇమేజ్ ఇవ్వగానే రిపిటేషన్ అనేది జరుగుతుంది. అలా రిపిటేషన్ కాకుండా ఇమేజ్ క్లియర్గా ఉండాలంటే మనం ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీని వాడేసేసి వాల్యూ ప్లేస్లో కవర్ ఇచ్చేసేసి చూసేసాను. ఇది ఇలా సిఎస్ఎస్లో రాస్తాం. ఈ రాయంగానే నేను ఏం చేయాలి, ఈ రాసిన సింటాక్ మొత్తాన్ని కూడా స్టైల్ని హెచ్డిఎంఎల్కి అప్లై చేయాలి. హెచ్డిఎంఎల్ అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎక్కడ అప్లై చేయాలి, బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఒక కంటైనర్ రాసుకోవాలి. ఈ ఇమేజ్కి చూడు లోపల ఏమీ లేవు మ్యాటర్. అందుకోసం ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసేసుకున్నాను. ఆ కంటైనర్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్కి నేనేం చేశానంటే ఈ సిఎస్ఎస్లో ఉన్న సెలెక్టర్ని క్లాస్ అనే యాట్రిబ్యూట్ని ఉపయోగించేసి కంబైన్ చేసేసాను. అప్పుడు ఏమైంది అనేది చూసేద్దాం. ఓకేనా, వన్ మోర్ నోట్ ప్యాడ్ ప్లస్ అనేది డౌన్లోడ్ చేసుకో. ఓకే, అండ్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ మనం కోడ్ రాయాలంటే ఈ లైన్లో అనేది రాయాలని తెలుసు, బాగా గుర్తుపెట్టుకోండి. రేపటి నుండి మనం హెడ్ అనే పార్ట్లో రాస్తాం. సో ఓకే, అండ్ ఈ పార్ట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కంటైనర్ క్రియేట్ చేసుకోవాలి. డివ్ బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు డివ్ అనేది రాసుకుంటున్నాం. ఓకే, తర్వాత సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటిది, డాట్ బీజీ హైఫన్ కంటైనర్ అనేది రాసేసుకొని కర్లీ బ్రేస్ ఇచ్చేసేసి కిందకు వచ్చేసి నేనేం చేయాలంటే ఇమేజ్ పెట్టాలంటే మనకు ఒక ప్రాపర్టీ. ఓకే గుడ్, రికార్డ్ చేసుకో. ఓకే, బ్యాక్గ్రౌండ్ హైఫన్, నువ్వు ఇక్కడ నుండే కదా మిస్ అయింది, ఇమేజ్ అని రాసేసి కాలం పెట్టేసి యూఆర్ఎల్ రాసేసేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి డబుల్ కోట్స్ ఇచ్చేసేసి ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ నోట్ ప్యాడ్లో పెట్టుకుంటే ఏమైందంటే కంట్రోల్ ఏ అని చేస్తే మొత్తం సెలెక్ట్ అయింది, కంట్రోల్ సి అండ్ కమింగ్ టు ద ఆల్ట్ అండ్ ట్యాబ్. సో కంట్రోల్ వి అనేది చేసేసామంటే మనం వెంటనే ఇమేజ్ వచ్చేస్తుంది. ఇమేజ్ పెట్టగానే ఏం చేయాలి, దానికి ఒక పర్టికులర్ హైట్ అనేది సెట్ చేయాలి. హైట్ అనేది సెట్ చేయాలంటే సిఎస్ఎస్లో ప్రాపర్టీ ఏంటంటే హైట్ అనేది చేసేసి కంప్లీట్ నా స్క్రీన్ అంతా కనపడాలంటే ఏంటంటే మనం డిఫరెంట్ డివైజెస్ యూజ్ చేస్తాం కాబట్టి పిక్సెల్స్ వాడడం. అందుకోసం ఏం చేస్తామంటే విహెచ్ అనేది వాడేస్తాం. సో ఈ రాసిన స్టైల్ని తీసుకెళ్ళి అప్లై చేద్దాం. అప్లై చేయగానే నాకు అప్లై అవ్వలేదు, ఎందుకంటే సిఎస్ఎస్లో స్టైల్ రాశాను. ఆ స్టైల్ని హెచ్డిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్కి స్టార్టింగ్ ట్యాగ్కి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో క్లాస్ నేమ్ ఇచ్చేసాను. సారీ, సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసాను. రేపటి నుండి సెలెక్టర్ నేమ్ అన్నాం, ఏమంటాం అనేది ఈరోజు చూద్దాం. ఏమిద్దాం, బీజీ హైఫన్ కంటైనర్ అని తీసేసుకొని ప్లే చేశాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది ఇమేజ్ మొత్తం చూడు, ఈ ఇమేజ్ అనేది ఇటువైపు కూడా వచ్చేసింది. అలానే ఈ ఇమేజ్ అనేది కింద నుండి కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, అంటే రెపిటేషన్ అనేది జరుగుతుంది. ఇలా రెపిటేషన్ జరగకుండా ఉండాలి, కరెక్ట్గా మేము తీసుకున్న వెబ్సైట్లో కరెక్ట్గా సెట్ అవ్వాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట సిఎస్ఎస్లో. అది ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్
సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో కవర్ అని కనుక ఇచ్చేసామంటే ఏమైంది అంటే ఆ ఇమేజ్ మొత్తం చూడు రిపిటేషన్ అంతా సెట్ అయిపోయి నార్మల్గా కనపడిపోయింది. ఓకేనా? ఓకే డన్. కాబట్టి యా అక్కడ దాకా మనం చేసాం. ఇక్కడ దాకా డౌట్ లేదు. తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము? యా మన యొక్క నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి? కార్డ్ అనే భాగాన్ని డెవలప్ చేయాలి. కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే మనకు తెలుసు ఈ కార్డ్ అనేది చుట్టూరు కూడా ఏముందో టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్ అండ్ గెట్ స్టార్టెడ్. ఈ చుట్టూరు ఏముండాలి? ఒక కంటైనర్ తీసుకోండి. బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఒక కంటైనర్ తీసేసుకొని దాంట్లో టూరిజం అనే హెడ్డింగ్ని రాసేసేసి అలానే ప్లాన్ యువర్ ట్రిప్ అనే పారాగ్రాఫ్ని డెవలప్ చేసేసి గెట్ స్టార్టెడ్ అనే బటన్ని డెవలప్ చేసేసేసి మనం చేసేయడం అనేది తెలుసు. ఆ తర్వాత ఇక్కడ స్టైల్ చూస్తే ఏమేమి అవుతుందో చూడు. సిఎస్ఎస్లో ఏమేమి రాయాలి? మనం రాసిన టూరిజం పారాగ్రాఫ్ అండ్ గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా సెంటర్లోకి రావాలి. అలా సెంటర్లోకి రావాలంటే మనకు ఒక ప్రాపర్టీ తెలుసు. ఏంటిది? టెస్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ రాసి వాల్యూ ప్లేస్లో సెంటర్ అని ఇచ్చేసి అంటే వచ్చేస్తుంది. అలానే వెనకాలంతా కూడా చూడు ఏముందో కలర్ మొత్తం కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అంటే ఆ కార్డుకి ఏం చేస్తాము? బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో వైట్ అనేది కనుక ఇచ్చేసేసి ఆ రాసిన సిఎస్ఎస్లో రాసిన సెలెక్టర్ని మొత్తాన్ని కూడా సిఎస్ఎస్లో రాసిన స్టైల్ మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి ఆ డివ్ అనే కంటైనర్ కనుక ఇచ్చేసేసామనుకో అప్పుడు ఆ కార్డ్ అనేది రెడీ అవుతుందని మన అందరికీ తెలుసు కదా. ఓకేనా? ఎక్కడ డౌట్ లేదు కదా? ఓకే. ఇదంతా కూడా అప్లై చేసేద్దాం. ఏమైద్దో చూద్దాం. ఏం చేస్తున్నాం ఇప్పుడు? కార్డు డెవలప్ చేయాలి. కార్డు డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? అగైన్ అనదర్ కంటైనర్ తీసుకోవాలి. డివ్ అనే కంటైనర్ తీసుకొని లోపలికి వెళ్ళి గబగబా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. H1 అండ్ టూరిజం, తర్వాత పారాగ్రాఫ్ ఏమండాలి? ప్లాన్ యువర్ ట్రిప్. ఓకే. అండ్ బటన్ అని రాసేసేసి గెట్ స్టార్టెడ్. అన్నీ డెవలప్ చేస్తే ఏమైందో చూద్దాం. అన్నీ కూడా ఇలా వచ్చేసినాయి. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ చూడు ఒక కంటైనర్లో ఉన్నాయి. కంటైనర్ కనుక పెట్టకపోతే ఏమైంది? ఇవన్నీ విడిగా ఉంటాయి. ఈ కంటైనర్ని కనుక సెట్ చేసుకుంటే ఏమైంది అంటే మనకు రావాల్సిన కార్డ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అంటే ఈ కంటైనర్ మొత్తాన్ని సిఎస్ఎస్లో స్టైల్ చేయాలంటే మనం ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్లో ఏం చేస్తాం? ఫస్ట్ ఒక సెలెక్టర్ రాస్తాం. సెలెక్టర్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక డాట్ పెట్టేసేసి సిఎస్ఎస్లో దేనికైతే రాస్తున్నామో దానికి ఒక పేరు అనేది పెట్టాలి అనమాట. సిఎస్ఎస్లో మనం దేనికి రాస్తున్నాము? కార్డు డెవలప్ చేయాలంటే కంటైనర్కి రాస్తున్నాం. ఆ కంటైనర్ని ఏమంటారంటే కార్డుగా తీసుకుంటారు. తర్వాత ఏమంటారు? ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది? ఆ కార్డు లోపల ఉన్న టెక్స్ట్ అంతా కూడా హారిజాంటల్గా వచ్చి సెంటర్లో ఉండాలి. అప్పుడు మనకు ప్రాపర్టీ ఏంది? టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని రాసేసేసి టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ రాసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి సెంటర్ అని చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అది వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? సో సిఎస్ఎస్లో స్టైల్ రాశాను కానీ హెచ్టిఎంఎల్తో లింక్ చేద్దాం. అలా లింక్ చేయాలి అంటే ఎక్కడికి చేయాలి? అన్నీ వెళ్ళాలి అంటే కంటైనర్ దగ్గరికి వెళ్ళి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి? కార్డ్ అని రాసేసాను. వెంటనే ఏమైందంటే మొత్తం హారిజాంటల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నాను? మన యొక్క ఆర్కిటెక్చర్లో దీని వెనకాల మొత్తం కూడా ఏముందో చూడు. ఏముంది? వైట్ బ్యాక్గ్రౌండ్ రావాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ రావాలంటే మనకు ఒక ప్రాపర్టీ తెలుసు. ఏమని తెలుసు? సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి వైట్ అనేది కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైతే చూద్దాం. వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసేసింది. ఓకే డన్. సో మన యొక్క ఆర్కిటెక్చర్ని మనం పక్కాగా సక్సెస్ఫుల్గా చేస్తాం. ఓకే. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఒక బటన్ని స్టైలిష్గా ఎలా చేద్దామని చూద్దాం. మన బటన్ చూడు ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు కనపడుతుంది. ఈ బటన్ మొత్తం ఇంత స్టైలిష్గా రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలో చూద్దాం. ఒక బటన్ని బాగా స్టైలిష్గా మార్చాలి అంటే మనం ఎలా చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకుందాం. అలా స్టైలిష్గా చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ బటన్ చూడు బక్కదిగా ఉంది. ఈ బటన్ ఎలా ఉంది? చాలా హైట్గా ఉంది. అంటే ఫస్ట్ బటన్ కనుక స్టైలిష్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే
యాడింగ్ హైట్ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీస్ని బటన్కి అప్లై చేయాలి. అంటే మనం ఏం చేయాలి అంటే హైట్ అనే ప్రాపర్టీని, విడ్త్ అనే ప్రాపర్టీని ఫస్ట్ మన యొక్క బటన్కి పెంచుకోవాలన్నమాట. అలా పెంచుకోవాలంటే ఏం చేస్తాము, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక బటన్ కోసం ఒక రూల్ సెట్ అనేది రాసేసుకొని, ఆ రూల్ సెట్లో సెలెక్టర్ని బటన్గా తీసేసుకొని ప్రాపర్టీలోకి వచ్చేసేసి ఫస్ట్ హైట్ అనే ప్లేస్లో ఒక వాల్యూ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే విడ్త్ అనే ప్లేస్లోకి వెళ్ళేసేసి ఒక వాల్యూ తీసేసుకొని ఒక రూల్ సెట్ రాసేసుకుంటాం. ఆ తర్వాత బటన్ అనేది ఒక HTML ఎలిమెంట్లో ఉన్నదానికి ఈ సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కానీ తీసుకెళ్ళి యాడ్ చేస్తే ఏమైందంటే బటన్ యొక్క హైట్ విడ్త్ అనేది పెరుగుతుంది. ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఈ బటన్ నేను సైజ్ పెంచాలనుకున్నాను. అందుకోసం ఏం చేయాలంటే బటన్ని స్టైలిష్గా చేయాలంటే బటన్ అనే దానికి ఒక రూల్ సెట్ రాసుకుందాం. అలా రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక డాట్ పెట్టేసేసి సెలెక్టర్ నేమ్ రాయాలి. బటన్ అని రాసేసేసి తర్వాత ఏం చేసానంటే ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ఆ బటన్కి ఫస్ట్ మనం ఏం చేయాలి, బటన్ డెవలప్ చేయాలంటే హైట్ అండ్ విడ్త్ అనేది పెంచుకోవాలి. హైట్ అనేది ఎంత తీసుకుంటున్నానంటే ఒక 30 పిక్సెల్స్ తీసుకుందాం. విడ్త్ అనేది ఏం చేద్దామంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి 100 పిక్సెల్స్ అని ఇచ్చేద్దాం. వెంటనే ఏం చేద్దామంటే ప్లే చేద్దాం. ఈ బటన్ అనేది డెవలప్ అవ్వలేదు. అందుకోసం నేనేం చేశానంటే HTMLలోకి వెళ్ళి బటన్ అనే పాయింట్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అని రాసేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో సిఎస్ఎస్లో రాసిన సెలెక్టర్ నేమ్ బటన్ అనే సెలెక్టర్ని ఇక్కడ రాసేసాను. రాసేసి అప్లై చేశాను. వెంటనే చూడు మన బటన్ అనేది సైజ్ పెరిగింది. నేనేం చేశాను అంటే ఈ హైట్ దగ్గరికి వెళ్ళి 30 కాదు 35 అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం. ఆ బటన్ హైట్ పెరిగింది. ఇది 100 కాదు 120 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూశాను. అప్పుడు ఏమైందంటే దీని యొక్క విడ్త్ కూడా పెరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బటన్ని చేయాలి అంటే స్టైలిష్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రతి ఎలిమెంట్ కూడా ఒక రెక్టాంగులర్ షేప్నే కలిగి ఉంటుందని మనకు తెలుసు. ఈ బటన్ అనేది కూడా ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఎస్పెషల్లీ ఆ రెక్టాంగులర్లో బటన్ చుట్టూరు ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. ఈ బాక్స్ యొక్క హైట్ విడ్త్ని ఫస్ట్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏందో చూద్దాం. తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క బటన్కి బ్యాక్గ్రౌండ్ని ఎలా యాడ్ చేస్తామనేది చూసుకోవాలన్నమాట. మన బటన్ చూడు ఎట్లా ఉందో, ఇలా పెరిగేసి ఇలా ఉంది. ఈ బటన్ వెనకాల ఏముందో చూడు, వైట్ కలర్ గ్రే కలర్ ఉంది. మనకి ఈ కలర్ అనేది రావాలి. అంటే కలర్ అనేది ఇలా రావాలి అంటే మనం ఏం చేస్తామో చూద్దాం. అలాంటి కలర్ రావాలంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసేసామంటే కొన్ని కలర్ రిప్రజెంటేషన్స్ అనేవి చూసాం. ఏంటిది, ఒక బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి ఆరెంజ్ అనే పేరు ఇచ్చేసామనుకో ఇలాంటి కలర్ వస్తుంది. రెడ్ అనేది ఇచ్చేసామనుకో ఇలాంటి కలర్ వస్తుంది. బ్లూ అంటే ఇలా కలర్ వస్తుంది. ఆ బాక్స్ మొత్తం గ్రీన్ అని ఇచ్చానంటే ఇలా వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక కలర్ని చాలా వేరియేషన్లో రిప్రజెంటేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అలా రిప్రజెంట్ చేయడం కోసం మన డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ అనేది యూజ్ చేస్తారు. ఎలానో చూద్దాం. ఇక్కడ ఈ పీపీటీని కనుక గమనిస్తే నాకు ఏమర్థమైందంటే ఇవన్నీ కూడా బ్లూ కలర్సే. ఇది చూడు ఎలా ఉందో, లైట్ బ్లూలో ఉంది. ఇది లైట్ బ్లూలో ఉంది. ఇది డార్క్ బ్లూలో ఉంది. ఇది డార్క్ బ్లూలో ఉంది. అంటే అట్లా పిలుస్తామా? వీటన్నిటిని అలా పిలుస్తారా లేకపోతే బ్లూ కలర్ అని పిలుస్తారా? సో ఒక దాన్ని లైట్ బ్లూ, లైట్ బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, డార్క్ బ్లూ అని ఇట్లా పిలవలేం కదా. అంటే మనం ఒక కలర్ని కొన్ని డిఫరెంట్ వేస్ ఆఫ్ వేరియేషన్స్ అనేది అప్లై అనేది చేయొచ్చు అనమాట. అలా అప్లై చేయాలంటే ఎలా చేస్తారు మన డెవలపర్స్ అనేది చూద్దాం దాని డెమో. సో అలా చేయాలి అంటే మనం ఇప్పుడు దాకా కలర్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం కొన్ని మల్టిపుల్ వేస్లో అనేది రిప్రజెంట్ చేస్తాం. అలా రిప్రజెంట్ చేయడానికి కొన్ని వేస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటిది అంటే కలర్ నేమ్స్ అన్నా మనం రిప్రజెంట్ చేస్తాం, లేదా హెక్స్ కోడ్ అనే దాని ద్వారా రిప్రజెంట్ చేస్తాం, లేదా HSL అనే మెథడ్ ద్వారా అప్లై చేస్తాం, లేదా RGB అనే మెథడ్ ద్వారా మనకు కావాల్సిన కలర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే రీఅరేంజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారనమాట. దాంట్లో మనం ఒక మెథడ్ని నేర్చుకుందాం. మిగతా మెథడ్స్ అన్నీ కూడా తర్వాత సెషన్లో చూద్దాం. అట్లా ఒక హెక్స్ కోడ్ అనే ఒక మెథడ్ని చూద్దాం. హెక్స్ కోడ్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ కనుక మనం బ్లూ కలర్ని కనుక చూసామనుకో, ఈ బ్లూ స్ట్రిప్ మీద చూడు ఒక కోడ్ అనేది ఉంది. పక్క బ్లూ మీద ఇంకో కోడ్ ఉంది. పక్క కోడ్ మీద ఇంకో కోడ్ ఉంది. అంటే ఇలా ఏ స్ట్రిప్ మీద అయితే మనకి ఏ స్ట్రిప్లో కావాల్సిన కలర్ అయితే కావాలో ఆ స్ట్రిప్కి సంబంధించి డిఫరెంట్ కోడ్స్ అనేవి ఉన్నాయి. ఇలా కోడ్స్ని ఏమంటారంటే వాటిని హెక్స్ కోడ్ అని పిలుస్తారు. ఈ హెక్స్ కోడ్ అనేది తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఏ స్ట్రిప్ మీద ఉన్న కలర్ కోడ్ని అయితే తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్లేస్లోకి తీసుకొచ్చి ప్లేస్ చేసామనుకో ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఎలా అంటే ఒకసారి చూద్దాం మన డెమోలో. ఎలా అంటే
మనం గూగుల్‌లో గనక వెళ్ళేసేసి కలర్స్ గనక చూడాలి అంటే, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ గనక చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే, కలర్ పిక్కర్ అనే గూగుల్‌లోకెళ్ళి ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తాం. ఆ వెబ్‌సైట్‌లో ఏముంటాయంటే, ఒకే ఒకే కలర్‌కి కొన్ని డిఫరెంట్ వేస్ ఆఫ్ అరేంజ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. మన దగ్గర ఉన్న కలర్స్ అన్నిటికి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయంటే 1,67,00,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి మనం అప్లై చేయొచ్చనమాట. అలా అప్లై చేయాలంటే దేన్ని యూజ్ చేస్తారంటే, కలర్ పిక్కర్ అనే వెబ్‌సైట్‌లో హెక్స్ కోడ్ అనే దాని ద్వారా మనం ఏం చేస్తామంటే రిప్రజెంట్ చేస్తాం. ఆ హెక్స్ కోడ్ ఎలా ఉంటదంటే, బ్లూ కలర్‌ని గనక చూడాలనుకో దాని యొక్క సింటాక్ ఎలా ఉంటదంటే హెక్స్ కోడ్ హాష్ ఉండేసి 4 జీరోస్ డబుల్ ఎఫ్ అనే సింబల్ గనుక ఉందనుకో దాన్ని హెక్స్ కోడ్ అని పిలుస్తారు. అది ఎలా చేస్తారు ఏంది అనేది చూద్దాం. ఈ బ్లూ ఆరెంజ్ అనుకో ఇట్లా ఉంటుంది హెక్స్ కోడ్. రెడ్ అనుకో దాని యొక్క హెక్స్ కోడ్ ఇలా ఉంటుంది. బ్లూ అయితే ఇలా. ఇట్లా మన ఆ హెక్స్ కోడ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. ఆటన్నిటిని ఎలా తీసుకుంటాం, ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఓకే. మనం ఆ హెక్స్ కోడ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనం గూగుల్‌లోకి వెళ్ళేసేసి ఏం చేయాలంటే సెర్చ్ చేయాలన్నమాట కలర్స్. వేరియేషన్ ఆఫ్ కలర్స్ కావాలంటే కలర్ పిక్కర్ అనే ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసేసి, ఆ కలర్ వెబ్‌సైట్‌లోకి గనక వెళ్తే మనకేమైద్దంటే, ఇక్కడ ఒక కలర్ బార్ అనేది కనపడుతుందన్నమాట. ఈ కలర్ బార్‌లో నీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ దగ్గరికి తీసుకొచ్చేసి ఈ ఈ స్ట్రిప్‌ని తీసుకొచ్చేసి మనం ఏ కలర్ అయితే కావాలో అక్కడ బార్‌ని ప్లేస్ చేస్తాం. నాకు బ్లూ కలర్ కావాలి. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళినాక నాకు ఈ పైన గనక ఇంకో బార్‌ని గనక గమనిస్తే దీంట్లో ఇంకొక కర్సర్ ఉందన్నమాట. ఈ కర్సర్‌ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాననుకో ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఇక్కడ పెట్టాననుకో ఈ టైప్ ఆఫ్ స్క్రీన్. ఇక్కడ పెట్టాననుకో ఈ టైప్ ఆఫ్ స్క్రీన్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనకు చూపిస్తా ఉంటుంది. నీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ స్ట్రిప్‌ని అక్కడ కలర్ బార్‌లో ఉన్న టాప్ సెక్షన్‌లో ఉన్న బార్‌ని గనక రొటేట్ చేస్తా ఉంటే మనకి ఏ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కలర్ కావాలో అక్కడికి తీసుకెళ్ళి మనం కర్సర్‌ని గనక ప్లేస్ చేసామనుకో ఆ టైప్ ఆఫ్ కలర్ అనేది మనం తీసుకోవచ్చనమాట. నాకు ఈ కలర్ నచ్చింది. ఈ కలర్ నచ్చిందని ఇక్కడ పెట్టేసేసాననుకో వెంటనే నాకేమొస్తదంటే కింద చూస్తే ఒక కోడ్ అనేది వస్తుందనమాట. ఈ కోడ్‌ని ఏమంటారంటే హెక్స్ కోడ్ అంటారు. ఈ కోడ్‌ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నేనేం చేసేసాను, మన యొక్క బటన్‌కి అప్లై చేద్దాం అనుకున్నాను. ఈ బటన్‌కి ఒక కలర్ అప్లై చేద్దాం అనుకున్నాను. ఆ బటన్ లోపలంతా కూడా వేరే కలర్ ఉంది కదా! గ్రే కలర్ అది తీసేసి వేరే కలర్ ఇద్దాం అనుకున్నాను. అలా ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తారు, బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్‌లోకెళ్ళి ఈ హెక్స్ కోడ్ కాపీ చేసింది తీసుకెళ్ళి ప్లేస్ చేసేసాను. వెంటనే ఏమైద్దో చూద్దాం. వెంటనే ఏమైంది చూడు, అదంతా బ్లూ కలర్‌లోకి వచ్చేసిందా? ఓకే డన్. ఇప్పుడు మళ్ళీ అగైన్ కలర్ బార్‌లోకి వెళ్ళేసి నేనేం చేసేసానంటే రిఫ్రెష్ చేసేసేసేసి మరలా ఈ బార్‌ని రొటేట్ చేసేసి నాకు గ్రీన్ కలర్ ఈ నిండు గ్రీన్ కావాలనుకున్నాను. ఇక్కడ గ్రీన్. ఇక్కడికి తీసుకెళ్ళి పెట్టంగానే నాకు ఒక హెక్స్ కోడ్ వచ్చేసింది. ఈ హెక్స్ కోడ్‌ని కాపీ చేసుకున్నాను. మళ్ళీ అగైన్ తీసుకెళ్ళి మన కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసేసి ఇక్కడున్న ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని తీసేసేసాను. వెంటనే పేస్ట్ చేసేసాను. వెంటనే ఏమైందో చూసాను. వెంటనే మన కలర్ అనేది మారిపోయిందా? అంటే మనకి ఏ టైప్ ఆఫ్ కలర్ అయితే కావాలో ఆ కలర్ అనేది మనకొచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే. మనం ఏం చేసేసామంటే మన యొక్క కలర్ ఏముందో బటన్‌కి చూసేసాను. 25B1CC అనే హెక్స్ కోడ్‌ని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూడు మన కలర్ అంతా కూడా బ్లూ కలర్‌లోకి వచ్చేసిందా? ఓకే డన్. సో ఈ హెక్స్ కోడ్ అనేది ఎలా చేయాలనేది అర్థమైందా? ఓకే. ఓకేనా? ఓకే. తర్వాత ఒక టెస్ట్‌కి కలర్ అనేది ఎలా అప్లై చేస్తామనేది చూద్దాం. ఇక్కడ గనక మనం చూసామంటే ఈ పీపీటీలో మన యొక్క బటన్ లోపల ఉన్న టెక్స్ట్ చూడు ఎలా ఉందో గెట్ స్టార్టెడ్ అంతా కూడా బ్లాక్ కలర్‌లో ఉంది. ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఎలా కనపడాలి? ఇలా వైట్ కలర్‌లో కనపడాలి అనుకున్నాం. అంటే ఒక టెక్స్ట్‌కి కలర్ గనక ఇవ్వాలంటే మనకు సీఎస్ఎస్‌లో ఒక ప్రాపర్టీ తెలుసు. మన టూరిజం అనేది బ్లాక్ కలర్‌లో ఉంది. బ్లూలోకి రావాలంటే మనకు ప్రాపర్టీ ఏంది? కలర్ అని రాసేసి ప్లేస్‌లోకెళ్ళి వాల్యూ ప్లేస్‌లో బ్లూ అని ఇచ్చేసామంటే బ్లూ కలర్ వచ్చేస్తుంది. నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంది? వైట్ కదా! ఈ టెక్స్ట్ వైట్ కలర్‌లోకి రావాలంటే సీఎస్ఎస్‌లోకెళ్ళి మనం ఏం చేస్తామంటే కలర్ అని రాసేసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ప్లేస్‌లో వైట్ అని ఇచ్చేసామనుకో ఏమైద్దనేది ఒకసారి చూసేద్దాం. ఇలా మారిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను నా టెక్స్ట్ మొత్తాన్ని ఇంకా స్టైలిష్‌గా మారుద్దాం అనుకున్నాను. అప్పుడు ఏంటి ప్రాపర్టీ కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లోకెళ్ళి వైట్ గనక ఇచ్చేసామనుకో అప్పుడు మన టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే వైట్‌గా మారిపోయింది. ఓకేనా? ఓకే డన్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్‌కి. అర్థమైందా? హలో! యెస్ సార్. ఓకే డన్. సో ఆల్రెడీ ఇక్కడ దాకా తెలుసు కాబట్టి ఇందాక కూడా చేసేసారు కాబట్టి సెషన్‌లో చూసి కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. నెక్స్ట్‌ది ఏంటిది
హౌ టు గెట్ ద రౌండ్ కార్నర్స్. అంటే మన బటన్ చూడు ఎలా ఉందో రెక్టాంగులర్ షేప్లో బాక్స్గా ఉంది, కానీ నాకు అందంగా పక్కన ఉన్న రైట్ సైడ్ చూడు బటన్ ఎలా ఉందో రౌండ్గా కర్వ్స్ ఉంది. అంటే మనం ఎప్పుడైనా సరే మన బటన్ మొత్తం కూడా ఇలా రౌండ్ షేప్లో ఉండే కార్నర్స్ కనుక రావాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదేంటో తెలుసుకోవాలంటే మనం సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్లో ఉన్న నెక్స్ట్ ప్రాపర్టీని అచీవ్ చేద్దాం. అలాంటి ప్రాపర్టీ ఏందో చూద్దాం. మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? హైట్, విడ్త్, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్. వీటిలో ఈ రెక్టాంగులర్ బాక్స్ చుట్టూరు ఉన్న లైన్ ఏమంటారు? బోర్డర్. అంటే ఈ కర్వ్డ్ కార్నర్స్ రావాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తారంటే బాక్స్ ప్రాపర్టీస్లో బోర్డర్ అనే ప్రాపర్టీస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్న బాక్స్ని మనం కర్వ్డ్ షేప్కి తీసుకురావచ్చు. అలా చేయాలి అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఏంటియో చూద్దాం. దాంట్లో ఏంటంటే బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని కనుక వాడేసేసామంటే మన యొక్క బాక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉన్న బాక్స్కి బోర్డర్ హైఫన్ రేడియస్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీని వాడేసేసి వాల్యూ ప్లేస్లో 5 పిక్సెల్స్ పెట్టానుకో, వెంటనే ఏమైందంటే మన బాక్స్ స్లైట్లీ కర్వ్డ్గా మారింది. అలానే బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీ వాడి వాల్యూ ప్లేస్లో 12 పెట్టానుకో, వెంటనే మన బాక్స్ అనేది ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా బెండ్ అవుతుంది. అదే వాల్యూ ప్లేస్లో 25 పిక్సెల్స్ పెట్టేసానుకో ఏమవుతుందంటే కంప్లీట్లీ అది ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. అంటే మనం ఒక రెక్టాంగులర్ బటన్ని కర్వ్డ్ కార్నర్స్లోకి రప్పించాలంటే ఏ ప్రాపర్టీ వాడతారంటే బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీని వాడేస్తే ఏమైంది అంటే ఈజీగా మన బటన్ అనేది బెండ్ అయిపోతుంది అనమాట, కర్వ్డ్గా మారిపోతుంది. ఒకసారి మనం చేసేద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి మనకు రెక్టాంగులర్ షేప్లో ఉంది, మన యొక్క బటన్ అనేది ఏం చేస్తుందంటే కొంచెం కర్వ్డ్గా కావాలి. బోర్డర్ హైఫన్ ఏంటిది ప్రాపర్టీ? రేడియస్ అనే ఒక ప్రాపర్టీ రాసి వాల్యూ ప్లేస్లో 10 పిక్సెల్స్ అని పెట్టేసాను. వెంటనే ఏమైందో చూద్దాం. స్లైట్లీ బెండ్ అయింది. దాన్ని 20 చేశాను, ఏమైందో చూశాను. కొంచెం ఎక్కువ బెండ్ అయింది. ఈసారి అక్కడికి వెళ్ళి 30 చేశాను, ఏమైందో చూడు, ఇంకొంచెం ఎక్కువ బెండ్ అయింది. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 40 పెట్టేశాను. అప్పుడు ఏమైందంటే ఇంకొంచెం ఎక్కువ బెండ్ అయింది. అంటే మన కర్వ్డ్ కార్నర్స్ రప్పించాలి అంటే బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీ వాడి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి మనం ఏం చేసాము వాల్యూ కనుక మారుస్తూ ఉంటే ఏమైందంటే మన యొక్క బటన్ అనేది కర్వ్డ్గా మారిపోతుంది. ఓకేనా? ఓకే డన్. తర్వాత నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఇప్పుడు మన బటన్ ఇలా మారిపోయింది. ఓకే, తర్వాత మన బటన్ కనుక చూస్తే ఏమైందంటే చుట్టూరు కనుక చూడు ఎలా ఉందో, చుట్టూరు బోర్డర్ లేకుండా ఇలా అందంగా మారాలి అనుకుందాం. అంటే మన బటన్కి చుట్టూరు కూడా ఎలాంటి లైను లేకుండా ఇలా అందంగా మారాలి అంటే బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి వాల్యూ ప్లేస్లో 0 పిక్సెల్స్ అని పెట్టేసామనుకో, వెంటనే ఏమైందంటే మన బటన్ చుట్టూరు కూడా ఎలాంటి లైన్స్ అనేవి ఫామ్ కాకుండా ఉంటాయి అన్నమాట. అలానే బోర్డర్ హైట్ విడ్త్ అనే ప్రాపర్టీ వాడేసి 2 పిక్సెల్స్ పెట్టేసామంటే ఏమైందంటే మన బటన్ చుట్టూరు కూడా ఒక బ్లాక్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. 4 పిక్సెల్స్ పెడితే ఇంకొంచెం డార్క్, 6 పిక్సెల్స్ పెడితే ఇంకొంచెం థిక్ కలర్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. మనకి రిక్వైర్మెంట్ ఏంది? ఎలాంటి లైన్ ఉండకూడదు. అలా లైన్ ఉండకూడదంటే మన ప్రాపర్టీ ఏందనేది చూసేద్దాం. ఈ బటన్ చుట్టూరు ఒక లైన్ ఉంది, డార్క్ లైన్. ఆ లైన్ పోవాలి అంటే మనం ఏం చేయాలి? బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి 0 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఏమైంది? ఆ బటన్ చుట్టూరు కూడా లైన్ అనేది పోయింది. ఓకేనా? ఓకే డన్. ఎక్కడైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్దాం. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. యా, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సెషన్ అనేది ఏంటి అంటే మనం ఇక్కడ కనుక ఆర్కిటెక్చర్ని కనుక గమనిస్తే ఏమైందంటే మన కార్డుకు చుట్టూరు చూడు ఎలా ఉన్నాయో, ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇక్కడ ఒక కార్నర్లో కర్వ్డ్ షేప్ అనేది ఉంది. ఆ బటన్లో కనుక ఆ టూరిజం అనే కార్డు పైన ఒక కర్వ్ ఉంది, అటువైపు కూడా ఒక కర్వ్ ఉంది. ఇలా మనం ఒక కార్డుకి కార్నర్స్లో ఓన్లీ 2 కార్నర్స్ మాత్రమే కర్వ్స్ అనేది రప్పించాలంటే ఎలా రౌండెడ్ కర్వ్స్ ఒక కార్డులో కొన్ని సైడ్స్ మాత్రమే రప్పించాలి అంటే ఎలా చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో నేర్చుకుంటున్నాం.
అదేందో చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కర్వ్ అనే షేప్ రావాలనగానే మనకు అర్థం అవ్వాల్సింది బోర్డర్ అనే ప్రాపర్టీ. ఇప్పుడు నా కర్వ్ అనేది రావాలి అంటే ఓన్లీ మన కార్డ్‌కి బోర్డర్ హైఫన్ టాప్ అంటే టాప్ సెషన్‌లో ఉన్న ఒక కార్డ్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి కర్వ్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తామంటే బోర్డర్ అని రాసేసేసి హైఫన్ టాప్ సెషన్‌లో ఉన్న పార్ట్ హైఫన్ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్డు భాగము హైఫన్ రేడియస్ అనేది కనుక రాస్తే ఆ భాగం అనేది ఏమవుతుంది అంటే మనకి బెండ్ అవుతుంది. ఓన్లీ ఆ పర్టికులర్ భాగం. వాల్యూ ప్లేస్‌లో 25 పిక్సెల్స్ అనేవి ఇవ్వగానే ఎక్కువగా కర్వ్డ్ షేప్ అనేది వచ్చేస్తుంది. అలానే రైట్ సైడ్ కూడా రావాలి అంటే ఏం చేయాలి అంటే బోర్డర్ హైఫన్ టాప్ హైఫన్ రైట్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసి వాల్యూ ప్లేస్‌లో 25 పిక్సెల్స్ కనుక ఇస్తే మనం తీసుకున్న కార్డ్‌లో రైట్ సైడ్ భాగంలో ఉన్న భాగం మాత్రమే రెక్టాంగులర్ పార్ట్ మాత్రమే ఏమవుతుందంటే కర్వ్డ్ షేప్‌లోకి వస్తుంది. అలా ఏ భాగం అయితే మనకు కావాలో ఆ భాగానికి సంబంధించి ఒక్కొక్క భాగాన్ని కనుక డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బోర్డర్ హైఫన్ టాప్ ఆర్ బాటమ్ హైఫన్ లెఫ్ట్ ఆర్ రైట్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీస్ని యూజ్ చేయడం ద్వారా ఇలాంటి షేప్స్ అనేవి మనం రప్పిస్తాం. ఎలా అనేది చూద్దాం. ఈ 2 కార్నర్స్ కదా మనకు రావాల్సింది. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళేసి కార్డ్ అనే భాగం కదా, ఈ కార్డ్‌లోనే కదా నాకు రావాల్సింది. ఈ కార్డ్ అనే భాగం దగ్గరికెళ్ళేసి నేను స్పేస్ ఇచ్చేసి ఏం చేశానంటే ఒక సైడ్ మాత్రమే రప్పించాలి అనుకున్నాను. అప్పుడు ఒక సైడ్ మాత్రమే రప్పించాలంటే అన్ని సైడ్‌లు రావాలంటే ఏంది అనేది మనకు తెలుసు. అన్ని సైడ్‌లు రావాలంటే బోర్డర్ హైఫన్ రేడియస్ ఇస్తే అన్ని సైడ్స్ వచ్చేస్తది. ఒక సైడే రావాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే బోర్డర్ హైఫన్ టాప్ సైడ్ కాబట్టి టాప్ హైఫన్ కార్డ్‌లో టాప్ సైడ్ రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ హైఫన్ ఏంటిది రేడియస్ అనే భాగాన్ని కర్వ్ రావాలి కాబట్టి రేడియస్ అని రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి ఏం చేశానంటే 20 పిక్సెల్స్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. చూడు ఇక్కడ కర్వ్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? అలానే ఇటువైపు కూడా కర్వ్ రప్పిద్దాం అనుకున్నాను. అలా రప్పించాలంటే ఏ సైడ్ అది రైట్ సైడ్. అప్పుడు ప్రాపర్టీ ఏంది బోర్డర్ హైఫన్ టాప్ హైఫన్ ఏంటిది రైట్ రైట్ సైడ్ వచ్చేసేసింది. ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం. చూడు మన బటన్కి కూడా ఏం చేద్దామంటే ఇక్కడ ఒక్కొక్కసారి వెళ్ళి చేద్దాం. ఈ ప్రాపర్టీలు వేసి ఏం చేసంటే బోర్డర్ బటన్ని ఇలా తీసుకున్నాను. షేప్లో ఉంది. ఇప్పుడు నేను ఏం రాశానంటే ప్రాపర్టీ బోర్డర్ హైఫన్ టాప్ సైడ్లో రాద్దాం అనుకున్నాను. ఆ బటన్కి టాప్ హైఫన్ ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మారుద్దాం అనుకున్నాను. లెఫ్ట్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో 40 పిక్సెల్స్ ఇద్దాం. ఏమైందో చూడు. ఓన్లీ చూడు ఆ ఒక్క భాగం మాత్రమే అయింది. ఓకేనా? అలానే ఇంకోటి కూడా చేద్దాం అనుకున్నాను. బోర్డర్ హైఫన్ బోటంలో కదా బాటమ్ హైఫన్ ఇటువైపు లెఫ్ట్ సైడ్లో చేద్దాం అనుకుంటున్నాను. సారీ రైట్ సైడ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ హైఫన్ ఏంటిది రేడియస్ కర్వ్డ్గా రావాలి అంటే రేడియస్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో 40 పిక్సెల్స్ అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూడు. ఇటువైపు చూడు కర్వ్డ్ షేప్ వచ్చేసిందా? ఓకేనా? అలా కాకుండా ఈ రోజు ప్రాసెస్ చేసి ఒకేసారి రేడియస్ అంటే ఏమైందో చూద్దాం. అంటే ఒక్కొక్క సైడ్ మార్చాలంటే ఇలా ప్రాపర్టీ ఇస్తాం. అలా కాకుండా మొత్తం ఒకేసారి అన్ని సైడ్లు కర్వ్డ్ కార్నర్ కావాలంటే ఏం చేస్తామో చూద్దాం. అన్ని సైడ్స్ కావాలంటే అప్పుడు ఏం చేస్తానంటే బోర్డర్ హైఫన్ రేడియస్ అని రాసేసి వాల్యూ ప్లేస్లో 40 ఇచ్చాను. ఏమైందో చూడు అన్ని సైడ్స్ మొత్తం కూడా కర్వ్డ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే దెన్. ఓకే అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. మన యొక్క ఆర్కిటెక్చర్ని కనుక గమనిస్తే చూడు ఏమైందో ఈ యొక్క కార్డ్ అనే భాగాన్ని చూద్దాం. ఒకసారి అట్లా ఎట్లా అనేది చూద్దాం అనేది చూద్దాం. అలా చూడాలి అంటే ఈ ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేసేసాను. ఈ ఇమేజ్కి చూడు ఈ కార్డ్ బోర్డర్లోకి కరెక్ట్గా వచ్చేసి ఏమైందంటే బటన్ అనేది టచ్ అవుతుంది. ఈ బటన్ అనేది టచ్ కాకుండా కొంచెం స్పేసింగ్ అనేది రావాలి. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనం డెవలప్ చేసిన ఈ కార్డులో కరెక్ట్గా ఆ కార్డు యొక్క ఎండ్ భాగానికి వచ్చేసి బటన్ అనేది కరెక్ట్గా టచ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ కార్డుకి ఆ బటన్కి మధ్యలో ఏం చేసేసంటే కొంచెం స్పేస్ అనేది రావాలి. అలా స్పేసింగ్ అనేది ఇన్సైడ్లో రావాలి అంటే ఏం చేస్తారనేది చూద్దాం. అలా స్పేస్ అనేది రప్పించాలి అంటే బాక్స్ ప్రాపర్టీలో మరొక రూల్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్యాడింగ్ అంటారు.
అంటే ప్యాడింగ్ అనేది చేసి ఏంటంటే ఒక మన యొక్క బాక్స్ లోపల ఉన్న కంటెంట్కి మనం ఎంతైతే స్పేస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్పేసింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ కనుక చూసామనుకో ఈ కంటెంట్కి దగ్గరికి వెళ్ళేసేసి సిఎస్ఎస్లో ప్యాడింగ్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్లో 5 పిక్సెల్స్ అని ఇచ్చేసి అనుకో ఈ కంటెంట్కి ఈ బోర్డర్కి మధ్యలో ఎంత ఉంటుందంటే 5 పిక్సెల్స్ ఆఫ్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అన్ని సైడ్స్లో ఏర్పడుతుంది. ఇలా అది ఎలానో ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకున్నాం. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే ప్యాడింగ్ చేశాను. ప్యాడింగ్ ప్రాపర్టీ రాసి 5 అని చేశాను. ఇవ్వగానే ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న టూరిజం ప్లాన్ యువర్ ట్రిప్ అండ్ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బోర్డర్ కి నుండి ఏమవుతుందంటే 5 పిక్సెల్స్ అనేది పైకి కిందకి లెఫ్ట్ రైట్ అనేది జరుగుతుంది. చూడు అదే 30 పిక్సెల్స్ ఇచ్చాను అనుకో, చూడు ఈ బటన్ అనేది ఏమైంది 30 పిక్సెల్స్ పైకి జరిగింది. అలానే టూరిజం అనేది పై నుండి 30 పిక్సెల్స్ కిందకి జరిగింది. అలానే ప్యాడింగ్ అని 50 పిక్సెల్స్ ఇచ్చాను అనుకో, ఏమైంది అంటే ఈ కార్డ్ నుండి ఈ బటన్ అనేది 50 పిక్సెల్స్ పైకి వెళ్తుంది. టూరిజం అనేది ఏమవుతుంది కార్డ్ నుండి కిందకి 50 పిక్సెల్స్ జరుగుతుంది అనమాట. అలానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నేను రాసింది కొంచెం మ్యాటర్ కాబట్టి అలా ఉంది. నేను చాలా పెద్ద మ్యాటర్ రాశాను. ఇలా ఈ మ్యాటర్ రాశాను. టెక్స్ట్ చూడు ఇంత మ్యాటర్ రాశాను. రాసేసి 5 పిక్సెల్స్ అని ఇవ్వగలను 2 లైన్స్ అనేది ఏర్పడింది. అదే 30 పిక్సెల్స్ అని ఇవ్వగలను ఏమైందంటే ఇదే పారాగ్రాఫ్ అనేది కన్జెక్టెడ్ అయింది, బట్ అనదర్ లైన్ అనేది రావడం గమనించామా? అలానే 50 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకో, ఏమైంది చూడు ఇదే టెక్స్ట్ ఏమైంది ఇంకా కన్జెక్టెడ్ అయ్యి నెక్స్ట్ లైన్ పెరగడం అనేది చూసేసానా? అంటే ప్యాడింగ్ అనేది కనుక ఇస్తే ఏమైందంటే మనం రాసిన టెక్స్ట్ కి లెఫ్ట్ రైట్ టాప్ మొత్తం ఏమైందంటే అనేది జరుగుతుంది. ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. మన కార్డ్ అనేది ఇలా ఉంది. ఈ కార్డ్ నేను కొంచెం స్పేసింగ్ రావాలి కాబట్టి నేనేం చేసేది ప్యాడింగ్ రాసేసేసి వాల్యూ 5 పిక్సెల్స్ అని చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. కార్డు యొక్క భాగం కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంది. ఈ కార్డ్ అనే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళేసి ప్యాడింగ్ అని రాసేసాను. ప్యాడింగ్ అని రాసేసేసి అక్కడికి వెళ్ళి 5 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. వెంటనే ఏమైందో చూడు చూడు ఈ ఇమేజ్ కి 5 పిక్సెల్స్ గ్యాప్ వచ్చేసింది. అలా కాకుండా నేనేం చేశానంటే 15 పిక్సెల్స్ ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. చూడు ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ రావడం గమనించామా? అంటే ఇలా స్పేసింగ్ ఇవ్వాలి అంటే ఈ ప్యాడింగ్ అనే బాక్స్ ప్రాపర్టీ ద్వారా అచీవ్ చేస్తామనేసి మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్టైలింగ్ ఏందనేది చూద్దాం. సో దెర్ ఇస్ నో పాయింట్, ఎలాంటి పాయింట్స్ అంటే దీంతో మన సెషన్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉందా? లేదు సార్. ఏమన్నా అర్థమైనా ఏమైనా డౌట్ ఉందా? ఇవి కొంచెం హార్డ్గా చేయాలన్నమాట. ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చెప్పాను, ఈ రోజు సెషన్ కూడా అయిపోయింది కాబట్టి సో ఇంకొంచెం ఫాస్ట్ గా చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే. అండ్ ఇంకో మనం కొంచెం డౌన్ లో ఉన్నాం అనమాట. అదేంటంటే ఈ సెషన్ అనేది ఏంటి అంటే దీంట్లోకి వెళ్ళేసి బూట్ స్ట్రాప్ అనే ప్రాపర్టీలో మన యొక్క తర్వాత మరో కొంచెం ఎర్లీగా కనెక్ట్ అవుదాం సెషన్. సో బూట్ స్ట్రాప్లో మనం ఏం చేస్తున్నామంటే టుడే మన యొక్క ఎజెండా ఏంటి అంటే బూట్ స్ట్రాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. HTML యొక్క సింటాక్స్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. తర్వాత సిఎస్ఎస్ని, తర్వాత సిఎస్ఎస్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని, అలానే సిఎస్ఎస్లో ఉన్న బాక్స్ ప్రాపర్టీస్ని, అలానే టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ని, అట్లా ఒక్కొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనం ఏం చేసామంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క టాపిక్ని ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఈ రోజు మన యొక్క సెషన్లో ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ అన్నారు. అంటే బూట్ స్ట్రాప్ అనేది ప్రజెంట్ బాగా అందరూ ఎక్కువ మంది డెవలపర్స్ అందరూ కూడా చేసే ఒకే ఒక్క టెక్నాలజీ ఏదన్నా ఎక్కువగా వాడేది ఏదన్నా ఉందంటే డెవలపరు బూట్ స్ట్రాప్ని ఎక్కువగా యూజ్ చేస్తాను. బూట్ స్ట్రాప్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆ బూట్ స్ట్రాప్ అంటే ఏంది అనేది టుడే సెషన్లో ఇంట్రడ్యూస్ చేసుకుందాం. వాటిల్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన బూట్ స్ట్రాప్ నేర్చుకునే ముందు కొన్ని ఫండమెంటల్స్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో నేర్చుకుంటాం. అదేంటి అంటే రీయూజబిలిటీ అనే ఒక టాపిక్, అలానే సిఎస్ఎస్ రూల్ సెట్స్లో రీయూజబిలిటీని ఎలా యూజ్ చేస్తాము అనేది, అలానే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేది ఎలా యూజ్ చేస్తాము, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ని ఎలా యూజ్ చేస్తాము ఒక అట్రిబ్యూట్ అనేది, అలానే బూట్ స్ట్రాప్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది తెలుసుకుంటాము. అలానే బూట్ స్ట్రాప్లో వచ్చేసి క్లాస్ నేమ్లో బటన్ అనే ఒక ఆప్షన్ని ఎలా యూజ్ చేస్తాము అనే టాపిక్స్ని గురించి
మనం నెక్స్ట్ సెషన్స్ ఆఫ్ కేటీలో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో మనం ఏం జరిగిందంటే ఈ రోజు సెషన్లో రీయూజబిలిటీ అనే టాపిక్ వాటికి ఎట్ చేసుకున్నాం అనమాట. రీయూజబిలిటీ, ఆ రీయూజబిలిటీ అనేది మనకు కంప్లీట్ అవ్వాలి అంటే ఆర్ బిఫోర్ ఒక 15 minutes బిఫోరే జాయిన్ అయిపోయి మనం రీయూజబిలిటీ అనేది మనం కంప్లీట్ చేసేసుకున్నాం వాళ్ళతో పాటు. ఓకేనా? ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఇంకా అన్ని టాపిక్ అప్ టు డేట్ అర్థం చేసుకున్న ఏం డౌట్ ఉంది కదా మనం లేదు సార్. ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది నేను అనుకుంటున్నాను. అది ఎప్పటికైద్ది అనేది చెప్పట్లేదు ఎవరు. ఏంటి సార్? ప్రాక్టీస్ 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 సార్ రేపు పొద్దున క్లాసెస్ చేయాలంటే అంటున్నారు సార్. అట్లయితే ఎట్లా అమ్మా? వాళ్ళు ఈ వీక్ కొంచెం అదే మాకేయో మెంటర్స్ అని చెప్పి పెట్టారు సార్, ఉండాలని చెప్పి డాటా సంబంధించిన దాంట్లో లిస్ట్ వదిలారు. అది రేపొద్దున వాళ్ళు కలవమని చెప్పి ఉన్నారనమాట. అది అయిపోయిన క్లాస్ ఉంది, మళ్ళీ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ డావాని కలవాలి రేపొద్దున. సో వన్ డే ఆప్షన్ కనుక మిస్ అయ్యావు అంటే దట్ మీన్స్ ఏమీ అర్థం కాకుండా ఉండడం అయితే పక్కాగా ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడేం చేయాలి? పొద్దునే సెట్ అయ్యి ఎల్లుండి మళ్ళీ నార్మల్ సార్, మళ్ళీ 6 కల్లా అయిపోతుంది క్లాస్. టుమారో ఇందాకే చెప్పారు వాళ్ళు వచ్చేయడం అనేది చేసేస్తే. ఓకేనా? ఓకేనా? సరే నేను తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే.